హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం, కామవరం గ్రామం, ఉరుకుంద క్షేత్ర సమీపం, ఆదోని మంత్రాలయంల మధ్య, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు మీతో వర్తమాన మహాభారతం మా టీవీలో ప్రసారమైనది ఒకప్పుడు, ప్రస్తుతం డిస్నీ హాట్స్టార్లో లభ్యమవుతూ ఉన్నటువంటి 8వ ఎపిసోడ్ నుండి 6 భాగాలుగా విభజించవలసి వచ్చిందండి. 3వ భాగం అంటే 17వ నిమిషం నుండి 27వ నిమిషం వరకు గూఢచర్య నేపథ్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను. శకుని కుంటి కాకి నడక, ధృతరాష్ట్రునితో మంతనాలు, కుట్ర మొదలవుతుంది. ఇక్కడ క్రికెట్ నవ్వు ధృతరాష్ట్రునిది, మన్నించాలి శకునిది. అసలు ద్వేషం ఎలా నూరిపోస్తాడో పరిశీలిస్తే చాలా ఆశ్చర్యంగా, అబ్బురంగా అనిపిస్తుంది. మొదలు పెడుతున్నాను. తెర మీద కత్తి పట్టుకొని కుమిలిపోతూ కూర్చుని ఉన్న ధృతరాష్ట్రుని దగ్గరికి కుంటి కాకి నడకతో శకుని ప్రవేశిస్తాడు. కొంచెం పరధ్యానంగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు దాన్ని గమనించడు. తీరా దగ్గరికి వచ్చాక పదధ్వనికి వెంటనే శకుని కుత్తుకకి కత్తి పెడతాడు ధృతరాష్ట్రుడు. వెంటనే శకుని సర్కాస్టిక్ వాయిస్తో, ఆ కరవాల నాకు ఇచ్చేయండి అంటూ అతని చేతిలో నుండి కరవాలను తీసుకుని, మీరు దాన్ని పట్టుకోగలరు, కానీ దానితో ఎవ్వరి మీద దాడి చేయలేరు. అదే పాండుకుమారుల కరవాలమైతే పైకెత్తకుండానే దాడి చేయగలదు అంటూ అసూయకి ఆజ్యం పోస్తాడు. కుట్ర మొదలు, విషపు బ్రెయిన్ వాష్ మొదలు. హిందూ సనాతన ధర్మం అరిషడ్ వర్గాలని పారద్రోలమంటే శకుని కుటిలత వాటిని ప్రోధి చెయ్యమంటుంది. అదే నకిలీ కణికుల గూఢచర్య. అందుకే హిందూ ధర్మాన్ని మరుగుపరిచే కుట్ర. అప్పుడే కదా తమకి ఏజెంట్లు ఎక్కువగా లభ్యమయ్యేది, బానిసలు ఎక్కువగా దొరికేది. ఇక ధృతరాష్ట్రుడు, నువ్వా శకుని, మేము నీ పదధ్వనిని పసికట్టలేకపోయాం అంటాడు. అంటే అలాంటి ధృతరాష్ట్రునితో శకుని అంటాడు, ఎందుకంటే నేను నా నడకని మార్చుకున్నాను గనక. నడకతో పాటు మార్గము మార్చుకో, గాంధారానికి పో అని ధృతరాష్ట్రుడు కినుక అతడికి ఎవ్రీబడి ఈజ్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే అన్న స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఒక క్రోధంతోనే శకునితో ఆ మాట అంటాడు. వెంటనే తన మార్కు కుపితపు వికృతపు నవ్వుతో శకుని హీ అంటూ అతడి దీనికి వెనక వచ్చే ఆ జింగిల్ మ్యూజిక్ కూడా గొడ్లగోబలో లేకపోతే గబ్బిలాలో అరిచినట్లుగా ఉంటుంది. అతని నవ్వు కూడా ఒక వికృతంగా తీతూ పిట్ట కూసినట్టుగా ఉంటుంది. అలాంటి వికృతపు నవ్వుతో తాను గాంధారాన్ని వెనకే వదిలేశానని, ధృతరాష్ట్రుని వెనకే తన నడకని అంటాడు. అసలే ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు? అందరూ తనని డస్ట్బిన్లో వేశారు, తాను రిగ్రెటెడ్ పర్సన్ అనే మనోవికారంతో ఉన్నాడు. కాబట్టి అతడు తన మార్గం ప్రోగ్రెసివ్ కాదని, మూసుకుపోయిందని అంటాడు. అలాగే తనను పదే పదే మహారాజా అనద్దు, వెటకారం చేస్తున్నావా అన్నట్లుగా అంటే శకుని ఇప్పుడు అని శకునితో ధృతరాష్ట్రుడు అంటాడు, ఇప్పుడు మహారాజు ఆ పాండు అంటే అదే విషపు నవ్వుతో ధృతరాష్ట్రంలో ఆశలు రేకెత్తిస్తూ శకుని ఎంత చక్కని పోలికలు చెప్తాడంటే, రాత్రికి సూర్యుడు రానంత మాత్రాన లేడు అనగలమా, ఉదయం వస్తాడు అంటూ నీకు ఇంకా ఆశలు, అవకాశాలు ఉన్నాయి అనే ఆశలు రేకెత్తిస్తాడు. ఆ ఆశకి బీజం నాటుతూ పన్నాగాలకు సిద్ధం చేయడం. ఏ విధంగా అంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సమయం గురించి చెప్తాడు శకుని. అదే సూర్యోదయపు పోలిక కూడా. అంటే నా కుటుంబానికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నమంటావా అనే ధృతరాష్ట్రుడు అంటే, ఎందుకంటే ఇంకా ధృతరాష్ట్రుడు పొల్యూట్ అవ్వలే. తమ్ముడు తనవాడే, పెద్ద తండ్రి తనవాడే, రాజమాత తన కుటుంబ సభ్యురాలే, ఇలా ఉన్నాడు. ఇంకా వేర్వు అంటే విభజించబడిన ఆలోచనలకి, విడిపోయిన ఆలోచనలోకి ఇంకా ఐక్యతా రాగంలోనే ఉన్నాడు. కాబట్టి నా కుటుంబానికి వ్యతిరేకంగా
పన్నాగాల పన్నమంటావా అంటే ఏ కుటుంబం? మీరు అనుకుంటున్నారు మీ ఔదార్యంతో వాళ్ళంతా మీ కుటుంబ సభ్యులే అని, కానీ వాళ్ళెవ్వరూ మీ కుటుంబ సభ్యులు కారు అంటూ కుటుంబపు ఐక్యత చీల్చే ప్రయత్నం ఇక్కడ చేస్తాడు. అదే విభజించి పాలించడం అనే తంత్రం. డివైడ్ అండ్ రూల్ అన్న పాలసీ. వాడెవడో ఫ్రెంచ్ వాడెవడో కనుక్కుంటే బ్రిటిష్ వాడి పేరంట మర్చిపోయాను. బ్రిటిష్ వాడు దాన్ని ఆచరణలోకి తెచ్చి దక్షిణ భారతం నుండి ఉత్తర భారతం దాకా బర్మాని అన్నింటినీ హస్తగతం చేసుకున్నాడని చెప్తాడు వీడు. ఈస్ట్ ఇండియా కంపెనీ విభజించి పాలించడం అనేటటువంటి తంత్రం కనుగొన్నది. అదే అయితే 1494లోనో 96లోనో కళ్ళికోటకు చేరిన కంపెనీలు 1800 సంవత్సరం వరకు ఎందుకు కొట్టుకు చచ్చాయి. ఇంత ఊరు కూడా తమ ప్రాంతం చేసుకోలేకపోయాయి. రాజుల దగ్గర, జమీందారుల దగ్గర వంగి సలాంలు పడుతూ తమ ఆయుధాల గిడ్డంగుల్ని, తమ సరుకుల గిడ్డంగుల్ని కట్టుకోవడానికి అనుమతులు తీసుకొని కట్టుకున్నాయి. దీన్ని అమ్మఒడి బ్లాగ్లో చాలా వివరంగా చెప్పాను. ఎందుకంటే ఈ నకిలీ కణికుల వంటి బ్రెయిన్ తానిషాకి శ్రీరామదాసు చరణ్ని విడిపించడం కోసం కళ డ్రామా చెప్పాడే. రామోజీ వచ్చి బంగారు మాడలిచ్చి రసీదు తీసుకొని రామదాసుని విడిపించమని చెప్పాడని. కళకి ఎవడు సాక్ష్యం ఉంటాడండి? ఆ కళ డ్రామాకి ఎవడు దర్శకుడో వాడే ఇప్పటి ఈనాడు డ్రామోజీకి తాత ముత్తాత 7-8 తరాలు. సరే, నిజానికి ఈ విభజించి పాలించడం అనే తంత్రం ధృతరాష్ట్రుడికి కణికుడనే మంత్రి రాకుమారుల విద్యా ప్రదర్శన తర్వాత చెప్తాడు. కానీ ఈ వర్తమాన మహాభారతంలో అసలు ఆ సన్నివేశమే ఉండదు. ఇంకా చెప్పాలంటే కృతయుగంలోనే హిందూ సనాతన ధర్మంలో విభజించి పాలించడం అనే మానసిక తంత్రం తెలుసు. సుందోపసుందులనే 2 రాక్షసులు బ్రహ్మ గురించి వరం పొంది తమ అన్నదమ్ములిద్దరూ కొట్టుకుని చస్తే ఒకళ్ళ చేతిలో ఒకళ్ళకి చావు తప్ప ఇతరుల నుండి దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవ్వరి నుండి తమకి చావు రాకూడదని కోరుకుంటే దేవతలందరూ, 3,000,000 దేవతలందరూ తమ సౌందర్యాన్నే గాక తమ యొక్క ప్రకాశాన్ని కూడా అంటే నువ్వుగించంత తలా ఒక్కరు తమ ప్రభావాన్ని నువ్వుగింజంత ఇచ్చి ఒక సుందరిని సృష్టిస్తే ఆమె తిలోత్తమ వాళ్ళిద్దరి ముందు నాట్యం చేసి మీలో ఎవరు గెలిస్తే ఒకరినొకరు కోర్టుకు చావండి, ఎవరు గెలిస్తే వాళ్ళని చేసుకుంటానంటే కోర్టుకు చచ్చారు. అది విభజించి పాలించడం. అంతదాకా ఎందుకు? హిరణ్యకశిపుణ్ణి, ప్రహ్లాదుణ్ణి తండ్రి శైవుడు బ్రహ్మభక్తుడు అయితే కుమారుణ్ణి హరిభక్తుడిగా విడదీస్తే నారద మహర్షి దెబ్బకి ప్రహ్లాదుడి కోసం అవతరించిన నరసింహుడి చేతిలో హిరణ్యకశిపుడు అన్ని ద్వంద్వాలతో చావు లేకుండా కోరుకున్న వరం నశించి దెబ్బకి చచ్చాడు. ఎప్పుడో తెలుసు హిందువులకది. అది కొత్తగా బ్రిటిష్ వాడు తెచ్చాట. ఈ నకిలీ కణికుడు వాడి మీడియా బలంతో మనకు ప్రచారించింది. సరే, ఇలా చెబుతూ అతడు ఏం చెప్తాడో తెలుసా? శకుని దీన్ని ఈ వంశపారంపర్య గూఢచర్యానికి బేస్గా ఈ విభజించి పాలించడం అనే తంత్రాన్ని తెర మీదకి తెస్తూ ధృతరాష్ట్రుడితో అంటాడు, తన సోదరి గాంధారి హృదయాన్ని ధృతరాష్ట్రుడు ఎప్పుడో తొనాతొనకలు చేసేశాడు. ఇంకేం కుటుంబం ఉంది? ఆమె ముందుగా ధృతరాష్ట్రుని దుఃఖాన్ని పంచుకోవడానికి పరిగెత్తుకు వచ్చిందంటాడు. నిజానికి ఆమె కంటే ముందుగా పాండు వచ్చాడు కదా. దాన్ని కంఫర్టబుల్గా మర్చిపోతారు ఇద్దరు. ఎవరు? శకుని, ధృతరాష్ట్రుడు కూడా. ఇంకా శకుని కొనసాగిస్తూ అంటాడు, తాము పర్వత ప్రాంతాల వాళ్ళమని నీటిని అవి ఉంచుకోక జార విడిచినట్లుగా తాము ప్రేమని పంచే త్యాగశీలురమంటాడు. ఇప్పుడైతే అవి ఇసుక పర్రలు, గాంధారం, ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు ఒకవేళ పర్వత ప్రాంతాలేమో. కానీ శకుని ప్రేమని పంచే భావాలు ఉన్నవాడా? అదే అయితే చెల్లికి కూడా దుఃఖాన్ని కలిగిస్తాడా? చెల్లి కొడుకుల్ని సర్వనాశనము చేసి. సరే,
ఈ విధంగా భావాలకి రంగు మార్చడం కూడా శకుని మొదలు పెడతాడు. గాంధారి ప్రేమమయ్యి, కానీ శకుని ప్రయాణం ప్రేమ అనే ముసుగు మాటున ఇతరుల శ్రేయస్సుని, ఆనందాన్ని, ధర్మాన్ని సహించని దౌర్బల్యానికి, అదే తన ప్రాబల్యం అనుకునే పెర్వర్షన్కి దారితీస్తుంది. గాంధారి ప్రేమని గుర్తించలేదంటూ ఆమె వల్లే ధృతరాష్ట్రునికి యశస్సు, సామర్థ్యము లభిస్తాయంటాడు. అంటే ధృతరాష్ట్రుడు ఒక స్త్రీ వల్ల యశస్సు, సామర్థ్యం లభిస్తుందా అని ఈసడిస్తే, ఒక స్త్రీ వల్లన, స్త్రీ అంటూ కీచుగా అరిచి ఒక గొడ్లగోబల శకుని ఒక పురాణ ప్రసక్తి పోలిక తెస్తాడు. రావణుడికి 20 చేతులు, కైలాసాన్నే పెకలించాడు అంటూ. పెకలించాడా? పెకలించ ప్రయత్నిస్తే శివుడు తన ఎడమ కాలి బొటన వేలుతో నొక్కితే నలిగి నక్కలా మూలిగాడు. దాన్ని ప్రస్తావించాడు శకుని. పెకలించాడని మాత్రమే అంటాడు. ఇక గాంధారి ధృతరాష్ట్రునికి 200 చేతుల్ని బలంగా ఇవ్వగలదని ఊరిస్తాడు. హస్తిన మాత్రమే కాదు, మొత్తం ఆర్యావర్తాన్నే ఆ 200 చేతులు ఎత్తేయగలవు అని ఊరిస్తాడు. అయినా ధృతరాష్ట్రుడు గాంధారిని వెంటనే స్వీకరించాడు. కానీ అధికారం కోసం పుత్రుల్ని, ప్రేమకి పుత్రుల్ని కోరడం కాదు, వంశాభివృద్ధికి పుత్రుల్ని కోరడం కాదు, తన ప్రేమకు ప్రతిఫలంగా పుత్రుల్ని కోరడం కాదు, అధికారం కోసం పుత్రుల్ని కోరుకునేందుకు బీజం పడుతుంది ఇక్కడ. క్రమంగా ధృతరాష్ట్రుడు శకుని చేతిలో పావు ఎలా అయిపోతాడో, కీలుబొమ్మ ఎలా అయిపోతాడో ఇక్కడ నాంది పడుతుంది. మీరు పరిశీలిస్తే ఈ గూఢచర్య యుద్ధం, మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో నకిలీ కణుకులు ఏ పావునైనా ఇలాగే గ్రిప్ చేస్తారు. అందుకే జాతర బొమ్మలు, జంట పీతలు అని ఒక నా అమ్మఒడి బ్లాగ్లో 14 ఏళ్ల క్రితమే ఒక పోస్ట్ రాశాను. దాన్ని వీడియోగా కూడా మలిచాను అనుకుంటాను, అది గుర్తులేదు. పెద్ద పోస్ట్, టెక్స్ట్ మ్యాటర్ ఉంటుంది. పరిశీలిస్తూ అందరిలోనూ అరిషడ్వర్గాలు రేపడమే ఇది. అసూయ, ఒకరి మీద ఇంకొకరికి ఎవరెవరికి అసూయ పరులు ఉంటారో ఆ ఇద్దరికి మెడలకి లింక్ వేసేస్తే ఇక వాళ్ళు అక్కడ కొట్టుకుంటూ చేస్తారు. ఇంకా ఎవరూ పైకి వచ్చే అవకాశం ఉండదు. ఆ లెవెల్లో సమాజాన్ని మేనేజ్ చేస్తారు, దేశాన్ని మేనేజ్ చేస్తారు. మంచి ఉదాహరణ చెప్పాలంటే అమెరికా, రష్యా. ఎన్ని అబద్ధాలంటే నాసా ఇప్పుడు అందరికీ తెలుస్తూనే ఉంది. ఫోటోషూట్ చేసి చంద్రమండలం మీద మనిషి దిగేశాడు. దానికి ప్రతిగా రష్యా వాడు ఇంకేదో చేస్తాడు. అందుకే ఇప్పుడు కేజీబీ ఆ కచ్చతో కొట్టుకుంటున్నాడు పుతిన్. సిఐఏ, కేజీబీ, మొసాద్, M5, M6, CIA, చైనా గడి నిఘా వ్యవస్థ, జపాన్ వాళ్ళ నిఘా వ్యవస్థ, ఎవడివైనా సరే ఇటలీ సాక్షిగా నకిలీ కణికుడి చేతిలో పావులే. అవి ఏజెన్సీలు, వీడు ఏజెంట్ కాదు, వీడే ఏజెన్సీ, అవే ఏజెంట్లు. దాన్నే మేము 32 ఏళ్ల క్రితం ఎత్తి చూపితే దెబ్బకి కుదేలై కూర్చున్నాడు. అది మెల్లిమెల్లిగా, ఎందుకంటే పబ్లిక్కి కూడా అర్థం కావాలి కదా, సామాన్యులకి తమ శక్తి తమకు తెలియాలి కదా. ఆంజనేయ స్వామికి సుందరకాండ ప్రారంభంలో ఆయన శక్తి ఆయనకు తెలియదు. నీలుడు, జాంబవంతుడు అందరూ గుర్తు చేస్తే అప్పుడు ఆయన ఆ పర్వతం నుగ్గు అయ్యేటట్లు పైకి ఎగిరి ఒక్క అంగలో 100 యోజనాలు దాటి లంకకు వెళ్ళి సీతమ్మని చూసి లంకా దహనం చేసి సంస్కృతి, ధర్మము అనే సీతమ్మని మళ్ళీ శ్రీరాముడు పొందే విధంగా యుద్ధాన్ని నడిపించాడు. మనం సామాన్యులం, మారుతి స్వామి హనుమకు వారసులం. కాబట్టి మనం ఈ యుద్ధాన్ని చెయ్యవలసి ఉన్నది, ఆలోచించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే, తర్కము సరైనదనిపిస్తే మరింత పరిశీలించి మీ విశ్లేషణ జోడించి 10 మందికి ప్రచారించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ, హరి ఓం.